ఉత్తరాంధ్రలో రాజకీయం అంటేనే మంటలు రేపుతూ ఉంటుంది. అధికార పార్టీ అయినా విపక్ష పార్టీ అయినా అందుకు అతీతం కాదు. అందుకేనేమో ఇటీవల ఒక మినిస్టర్ రాజేసిన మంటలు అంతర్గతంగా అధికార పార్టీని దహించేస్తున్నాయట. అసలు సిసలైన కార్యకర్తలకి అన్యాయం జరిగిపోతోంది అంటూ బలమైన వాయిస్లు బయటకు వస్తున్నాయట. ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు అనే కోపంతో అసమ్మతి వర్గం భగ్గుమంటోందట. తీరు మారకపోతే పార్టీ దిక్కులేనిదైపోతుందని శాపనార్థాలు కూడా పెట్టేస్తున్నారట. ఇంతకీ రూలింగ్ పార్టీలో ఈ స్థాయి రుసరుసలు ఎక్కడ చెలరేగుతున్నాయి? దానికి కారణమేంటి? మన్యం జిల్లాలో సైకిల్ కుదుపులు, పాలకొండలో గ్రూపుల గోల. ఇది అచ్చన్న పెట్టిన అజ్ఞాన? పార్టీకి తలనొప్పిగా అసమ్మతి. ఉత్తరాంధ్రలోని పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రూపుల గోలతో సతమతమవుతోంది. ఇక్కడ మొదటి నుంచి 2 గ్రూపులుగా చీలిన పార్టీకి అధికారంలో వచ్చినా ఆ ఇబ్బందులు తప్పడం లేదట. నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి గ్రూప్ పాలిటిక్స్ తో విసుగు చెందిన అధిష్టానం చివరకు పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు ప్రకటించే పరిస్థితి లేకుండా పోయింది. పార్టీ కోసం ఎన్నికల ముందు కష్టపడి పనిచేసిన నేతలకు విలువ లేదంటూ కొద్ది రోజుల నుంచి అంతర్గతంగా అసంతృప్తి రాజుకుంది. గతంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న నిమ్మక జయకృష్ణ ఎన్నికల ముందు జనసేనలో చేరడం, కూటమి తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించడం అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న సమయంలో ఆయనతో ఉన్న శ్రేణులు, నాయకులు పార్టీలోనే కొనసాగుతూ పొత్తులో భాగంగా కూటమి గెలుపు కోసం కృషి చేశారు. అయితే జయకృష్ణ జనసేనలోకి వెళ్లాక టీడీపీ ఇన్ఛార్జ్ పదవిని అచ్చెన్నాయుడు అనుకూల వర్గం నేత పడాల భూదేవి కట్టబెట్టారు. అయితే గతంలో ఇదే జయకృష్ణకు పోటీగా టీడీపీ టికెట్ ఆశించిన భూదేవి అప్పట్లోనే అసమ్మతి ముద్ర వేసుకున్నారు. ఈ దశలో జయకృష్ణతో కలిసి నడిచిన గ్రూప్ అంతా టీడీపీలో ప్రస్తుతం ఓ వర్గంగా, పడాల భూదేవిది మరో వర్గంగా తయారయ్యాయి. జయకృష్ణకి ఎన్నికల్లో పడాల భూదేవి వర్గం అస్సలు సపోర్ట్ చేయలేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని ఆధారాలతో అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఆమెను నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలని కూడా జయకృష్ణ వర్గం డిమాండ్ చేసింది. టీడీపీ ఇన్ఛార్జ్ భూదేవి కూడా తమకు టీడీపీలోని జయకృష్ణ కేడర్ గా ఉన్నవారు సహకరించడం లేదంటూ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడం, రోడ్డెక్కడం చాలా సార్లే జరిగింది. టీడీపీ ఇన్ఛార్జ్ భూదేవిపై వ్యతిరేక వర్గం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధిష్టానం లైట్ తీసుకుంటూనే ఉంది. ఈ విషయంలో టీడీపీలోని ఎమ్మెల్యే జయకృష్ణ వర్గం భగ్గుమంటోంది. ఎన్ని ఆధారాలు చూపినా ఏమిటి నిర్లక్ష్యమని ఆవేదన చెందుతోంది. అయితే దీని వెనక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నట్టు గుసగుసలు తెర మీదకు వస్తున్నాయి. అచ్చెన్న అండదండలో ఆమెకు పుష్కలంగా ఉండడమే దీనికి కారణమని అసమ్మతి వర్గం భావిస్తోంది. ఈ కారణంగానే పార్టీ నామినేటెడ్ పదవుల్లో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని భూదేవి వ్యతిరేక వర్గం లోలోన రగిలిపోతోంది. ఆయన మద్దతు వల్లే హైకమాండ్ ఆమెపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతుంది. భూదేవికి అచ్చెన్నాయుడు ఇంతలా మద్దతు ఇవ్వడానికి బలమైన కారణాలు లేకపోలేదు. జయకృష్ణ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న సమయంలో మాజీ మంత్రి కళా వెంకట్రావుకి అనుచరుడుగా ఆయన పేరుండేది. కళా వెంకట్రావుతో అచ్చెన్నాయుడికి ఏళ్లనాటి రాజకీయ వైరం ఉంది. ఈ విభేదాల దృష్ట్యా భూదేవిని అచ్చెన్న ప్రోత్సహిస్తూ వచ్చారు అన్న ప్రచారమూ ఉంది. అయితే హైకమాండ్ ఆదేశాలతో విజయనగరం షిఫ్ట్ అయిన కళా వెంకట్రావు అక్కడికే పరిమితం కాకుండా పాలకొండ నియోజకవర్గంలో జయకృష్ణ రూపంలో రాజకీయం చేస్తున్నారు అనే టాక్ ఉంది. అయితే ఎవరు ఎమ్మెల్యే అయితే ఏంటి, తన పట్టు కోల్పోకుండా ఇక్కడ ఇన్ఛార్జ్ భూదేవి వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారట అచ్చెన్నాయుడు. ఈ క్రమంలోనే వచ్చిన పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఉప ఎన్నిక అధికార పార్టీ అల్లర్లు పాలవడానికి కారణమైందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కూడా అచ్చెన్నే కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే టీచర్ పేరెంట్ మీటింగ్ లో భాగంగా చంద్రబాబు, లోకేష్ లు భామినిలో పర్యటించారు. ముందు రోజు నియోజకవర్గ నేతలతో లోకేష్ సమావేశమైనప్పటికీ తమ గోడు విని న్యాయం చేస్తారని ఎంతో ఆశపడ్డ భూదేవి అసమ్మతి వర్గానికి నిరాశ ఎదురైంది. వీరికి హైకమాండ్ పెద్దల నుంచి ఎటువంటి భరోసా దొరకలేదు. తమ మనోగతం చెప్పేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పార్టీలోని ఆ వర్గం ఢీలా పడిందట. దీంతో పాలకొండ టీడీపీలో విభేదాలు ఇప్పట్లో తగ్గేలా లేవన్న చర్చ జిల్లా రాజకీయాల్లో జరుగుతోంది. ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు వ్యక్తిగత పంతాలకు పోయి పార్టీకి నష్టం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. బలంగా ఉన్న అసమ్మతి వర్గం రేపటి రోజున జయకృష్ణతో కలిసి జనసేనలోకి వెళ్లిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనే ముచ్చట వినిపిస్తోంది.